ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఒక మాట చదువుదామండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. 1 John 5th chapter. పద్నాలుగవ వచనము 15వ వచనం చదువుకుంది. 14-15. పరలోకపు తండ్రి, ఇది దేవుని వాక్యము, ఇది మనుషుల చేత కల్పించబడిన మాట కాదు. పరలోకపు పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా వ్రాయించాడు. తండ్రి, నేనైతే నీచుడను, క్షమించి మట్టివాడిని, ఆడమ్ ఈవ్ కంటే యోగ్యుని కాదు. క్షమించు దేవా, నన్ను మన్నించి దేవా, పడద్రోయబడిన దురాత్మ కంటే కూడా మంచివాడిని ఏం కాదు. దేవా, నన్ను క్షమించు తండ్రి. ఐఎమ్ అన్వర్ది, ఓ లార్డ్, ఐఎమ్ అన్వర్ది. క్షమించి దయించి కొద్ది మాటలు ప్రజలు ఎలా ప్రార్థించాలో నేర్పించగలటకు, టీచ్ చేయుటకు కృపనిమ్మని కోరుకుంటూ మంచి గురువైన యేసుప్రభువు వారి నామమున అడుగుచున్నాం తండ్రి. అందరూ 14వ వచనం నేను చదువుతా చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును. ఆయన మన మనవిని ఆలకించును. దాని ముందు 2 విషయాలు చెప్పాడు. ఒకటి, మనకున్న ధైర్యం ఏదంటే, చాలాసార్లు మనకి వెనక ఎవరైనా సపోర్ట్ ఉంటే మనం కొంచెం ముందుకెళ్తాం. ఇప్పుడు హెబ్రోన్లో పెద్దలు ఉంటారు, వాళ్ళు నన్ను పూర్తిగా బిలీవ్ చేశారనుకోండి, అప్పుడు నాకు ఎంత ధైర్యం ఉంటుంది? అబ్రాహాం మంచోడు, అబ్రాహాము తప్పు చేయడు, అబ్రాహాం మంచి సేవకుడు అని ఒక రికార్డు వాళ్ళ హృదయాలు ఆమె గురించి ఉన్నారనుకోండి, నాకు సేవలో ఎంత ధైర్యం ఉంటుంది? సేవలో నాకు గొప్ప ధైర్యం ఉంటుంది. అట్లనే వెనక నాకు మా నాన్న ఉన్నాడు, మంచి గొప్ప స్థితిలో ఉన్నాడు. నాకు చదువు అవసరం, చదువుతున్నా. నాకు పొద్దున ఒకరు వచ్చారు, వాళ్ళ కొడుకుని తీసుకొని ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళ బాబు యూఎస్ వెళ్తున్నాడు. నేను అడిగాను, ఒరే ఎంత అవుతుందిరా బాబు అన్నాను. అంటే ఒక సెమిస్టర్కి 12 లక్షలు అంట. ఒక సెమిస్టర్కి ఎంత అంటే ఎన్ని సెమిస్టర్లు ఉంటాయన్న? సెమిస్టర్ అంటే 6 నెలలు అంట. ఎన్ని రోజులు? ఇండియాలో సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. అమెరికాలో 6 నెలలకి అయిపోతుందండి స్టడీ. 1 ఇయర్ అయిపోతుంది, 6 నెలలు అయిపోతానే ఎగ్జామ్స్. మళ్ళీ సెకండ్ ఇయర్ అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందంట. ఇప్పుడు 4 సెమిస్టర్స్కి 2 ఇయర్సే పడుతున్నాడు, 2 ఇయర్స్. ఇప్పుడు 4 సెమిస్టర్స్కి 48 లక్షలు అవుతుంది. ఎన్ని లక్షలు? అమెరికాలో ఎంఎస్ అంటున్నారు, కానీ ఎంఎస్కి ఎంత అవుతుందన్న జోయలనా? 48 lakhs. అంతేనా? నిజమేనా? అంటే ఒక యూనివర్సిటీకి తక్కువ, ఒక యూనివర్సిటీ ఎక్కువ ఉంటుంది, అట్లా డిఫరెన్స్ ఉంటుందా? ఓకే, మంచి యూనివర్సిటీకి అనుకో 48 లక్షలు అవుతుంది. సరే, ఇప్పుడు నేను ఎట్లా వస్తుంటే మా డాడీ నేను తమాషగా అడిగా, మరి ఎవరు ఇస్తారా నీకు ఆయన డబ్బులు అంటే, మా డాడీ ఉన్నాడు అంకుల్ అంటాడు. మా డాడీ మాకు ఇస్తాడు. ఇప్పుడు నా డాడీ నాకు సపోర్ట్ చేస్తాడంటే, నాకు ఎంఎస్ గురించి నాకు ఏమైనా మనీ గురించి నాకు ఎలాంటి అయిందా మీకు అంటే సో ధైర్యం, మనకున్న ధైర్యం ఏదనగా చెప్పండి, మనకున్న ధైర్యం ఏదనగా. ఇప్పుడు యేసుప్రభు మనతో ఉన్నాడు అనుకోండి, యేసుప్రభు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మనకి ఎంత ధైర్యం ఉంటుంది? నిజంగా ఉన్నాడు, మనం నమ్మట్లే అంతే. నిజంగా లేడా? మన ఇంట్లో యేసయ్య ఉన్నాడా లేదా చెప్పండి? ఎంతమంది ఇంట్లో యేసయ్య ఉన్నాడు? చేయెత్తండి. ఇంట్లో అబ్బా అక్కెత్తిందా? ఎంతమంది ఒంట్లో యేసయ్య ఉన్నాడు? చేయెత్తండి. అరే ఎత్తరా, వెరీ గుడ్. ఒంట్లో యేసయ్య, ఇంట్లో యేసయ్య. ఎంతమంది హృదయంలో యేసయ్య ఉన్నాడు? చేయెత్తండి. అబ్బా వెరీ గుడ్, చాలా మంచోళ్ళు మీరు. కాబట్టి ఇప్పుడు యేసయ్య నా ఇంట్లో ఉన్నాడు, నా ఒంట్లో ఉన్నాడు, నా మదిలో ఉన్నాడు. కాబట్టి ఇంత ధైర్యం ఎత్తినారు ధైర్యంగా. అదే ధైర్యం ఎప్పుడు కలిగి ఉండాలా చెప్పండి? అదే ధైర్యం ఎట్టుండాలా?
అది ఎలాంటి స్థితిలో సముద్రము అంతా కలిసి సునామీలాగా నీ మీదకి వస్తుందంటే కూడా నాకేం యేసయ్య ఉన్నాడు కదా. ఆ ధైర్యం మనకు కలిగి ఉండాలి. ఎంత కష్ట పరిస్థితి వచ్చినా, ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా, ఇంకా నీకు నో హోప్ అనే సిచ్యువేషన్లో కూడా పర్లే, యేసుప్రభు పక్కనే ఉన్నాడు కదా, మా నాన్న ఉన్నాడు కదా. ఆ ధైర్యం, మనకున్న ధైర్యం ఏదనగా చెప్పండి. జాన్ గిడియన్ చెప్పట్లా, మనకున్న ధైర్యం ఏదనగా. అరే ఏంద్రా నీ ధైర్యం అంటాం కొన్నిసార్లు. ఏంద్రా నీ ఇంత ధైర్యంగా మాట్లాడుతావు, ఏంద్రా నీ ధైర్యం? మా డాడీ ఐపీఎస్ ఆఫీసర్. అబ్బా కమాండెంటా? ఓకే, గౌరవం అంటే గౌరవం మారిపోతుంది. మీ నాన్న ఎవర్రా? మా డాడీ పలానా బిషప్ గారు. ఓకే ఓకే, కూర్చోండి కూర్చోండి. అంటే మనకున్న మనకు నీ ధైర్యం ఏందిరా? పరలోకపు దేవుడు నా తండ్రి, అదే నా ధైర్యం. ఇప్పుడు కొన్నిసార్లు ఐపీఎస్ ఆఫీసరు, మా నాన్న పెద్ద ల్యాండ్ లార్డు, ఇవి కొంతవరకే హెల్ప్ చేస్తాయి చెప్పండి. ఏదైనా ప్రాణం మీదకి వచ్చినప్పుడు డాడీ మమ్మీ ఎవరు కూడా మనకు సహాయము ఉన్నారు, చేయగలరు, కానీ ఎక్కడో ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు తెలియకుండానే దేవుడు మనకు తప్పకుండా సహాయము చిన్నప్పుడు ఒకసారి చెప్పానేమో చిన్న కథ. ఒక ఆమె సాకలామేశ్వరుని, నిజంగా రియల్గా జరిగింది ఇది. ఒక సాకలామేశ్వరుని నమ్ముకుంటే భర్త బాగా కొట్టేవాడంట. ఏమే తిడతారు కదా ఊర్లో, పల్లెలు ఎటు తిడతారు, ఓ యేసుపురం తిడతారు, ఆయన పేరు అడ్డం పెట్టుకుని మనల్ని కూడా తిడతారు. ఇట్లా బాగా చెడ్డ మాటలని తిడతాడంట. తిడతా అంటే కూడా ఆమె ప్రార్థన చేయాలి. ఒకసారి ఆమె పొలంలో పని చేస్తూ ఉంటే ఒక ఆమె తేలు కుట్టిందంట. పొలంలో పనులు పోతే ఏమైతే అమ్మా, తేలు కుట్టావు, మట్టి పనులు ఆటికి పోయినప్పుడు పురుగులు కుడతాయి. నాకు కూడా సరే కాలువ పని వేరా, ఇంత పెద్ద తేలు కుట్టింది. అర్ధరాత్రి 1 గంటప్పుడు ఆయనేమో కూలి పిలిచి రాత్రి నీళ్ళు కట్టకపోయేవా, నేను పొలాలకు నీళ్ళు కడితే రాత్రిలో నీళ్ళు కడితే 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 20 రూపీస్. ఎక్కడికి పోలా, ఇక్కడి నుంచి ఎబ్బురంత దూరం నడుచుకుంటూ పోలా. అదే చెప్పులు లేవు నాకు. ఇక్కడి నుంచి ఎబ్బురం దాకా నడుచుకుంటూ పోయి 5 ఎకరాల పొలం ఉంటుంది. రాత్రి అంతా మోటార్ వేసుకొని చలిలో, భయంకరమైన చలిలో, ఆ చలిలో నీళ్ళు కట్టాల రాత్రి అంతా గుడ్డి మబ్బులో. ఏ మబ్బు మీకు తెలియదు, ఆ కష్టాలు మీకు తెలియదు. ఆ గుడ్డి మబ్బులు నీళ్ళు కడతా ఉంటే తేలు కుట్టింది. అట్లా 3 ఏళ్ళు కట్టాను నేను పొలాలకు. జీతానికి ఉన్న ఒక పొలంలో జీతానికి పెట్టారు మా అమ్మ నాన్న. ఒక ఇంజనీర్ గారు తోడు ఉంటే నెలకు 600 ఇస్తారన్నాడు. ఎంత? నెలకు 600. అమ్మా 600 అని చెప్పేసి నన్ను జీతానికి పెట్టాడు మా నాయన. ఇక మేలు వస్తాను మా నాయన వచ్చి 600 తీసుకొని పోయేవాడు. ఇంకా అట్లా కొద్ది రోజులు చేసిన. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఇంత అన్నం పెట్టేవాళ్ళు, ఇంత వాళ్ళు ఏదో పొలంలో ఇంత తినేది, పొలం నీళ్ళు కట్టి అలా నీళ్ళు కట్టేటప్పుడు తేలు కుట్టింది, నాకు కుట్టింది. అబ్బా అప్పటికి వేసిపోవడం తెలియదు నాకు. ఇంకా వచ్చినా చూడు దేవుడు కనపడతాడు, వాళ్ళంతా మంటలు ఇక చెట్లుంటుందిలే. ఎంతమంది తేలు కుట్టింది చెయ్యి ఎత్తండి. అరే కుట్టలేదు ఎవరికి. చిన్న ఇంజనీర్ రాజన్నకు, నోవా గారికి, విశ్వాస్ కుమార్కి, అక్క పేరు ఆశీర్వాదం అక్క కూడా కుట్టింది తేలు. నాకు కూడా కుట్టింది, పెద్ద తేలు కుట్టింది. కొన్ని తేలు చిన్న తేళ్ళు ఉంటాయి, కొన్ని పెద్ద తేళ్ళు ఉంటాయి. విషయం ఎక్కింది. ఆ సాగలమ్మ పొలంలో తేలు కుడతాను ఆమెకు. ఈ దేవుని నమ్ముకుంది కదా, ఎక్క పోయి ప్రార్థన చేసిందంట. బైబిల్లో ఉంది కదా, మీరు తేళ్లను పాములను, మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో, మీరు తేళ్లను పాములను ఎత్తి పట్టుకుందరు. ఊరికే మీరు ట్రై చేయకండి, మళ్ళీ పోయి కరుస్తాయి అవి. అబ్రాహ్మణ చెప్పాడు తేలు అది దేవుని చిత్తమే, కరిస్తే వేరే విషయం. కరిచేసరికి ఈ సిస్టరు ప్రార్థన చేస్తేనే విషయం పోయిందంట. చెమట్లు బట్టి చచ్చిపోతున్న మనిషి, మామూలు మనిషి. అరే ఒక్క నిమిషంలోనే. ఇంక అప్పటి నుంచి ఆక దగ్గర పోతే తేలు కుడితే మంత్రం వేస్తుంది, తేలు కుడితే మంత్రం వేస్తుంది అన్నారంట. అట్లా ఊర్లో ఎవరికి తేలు కుట్టినా పాము కుట్టినా సాకల నాగమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళంట. ఆమె ప్రార్థన చేస్తానే విషయం పోయింది. ఒకరోజు ఆయన బాగా కొట్టేవాడు భర్త. ఆయన ఏమో చర్చికి పోయేది. ఒకసారి నేను పొలంలో పని చేస్తూ ఉంటే పాము గరిచిందంట. ఏం గరిచింది? ఎవరికి? వాళ్ళ రెడ్డి గారికి. ఎవరికి? ఈయన గరిస్తే బాగానే ఉండు, పీడబో. ఎవరు గరిచింది? రెడ్డి గారికి. పొలం పిలిచిన రెడ్డి గారికి కరిచింది. కరుస్తూనే చచ్చిపోతాను. ఇంకా నురుగు గారుతుంది. మంత్రాలు అడవిలో ఎవరుంటారు, పొలాలలో ఎవరుండరు. అప్పుడు ఈయనకు వాళ్ళ భార్య ప్రార్థన చేస్తే తేలు విషయం పాము విషయం పోతే తెలుసంట. ఇంక ఈయన ఏమైందేమో అంటే మోకాళ్ళ మీదకి వచ్చి పాము గడిచిగాడు చేయి పట్టుకొని, ప్రభువా నా భార్య నమ్ముకున్న దేవుడా ఈయనకున్న విషయం తీసి అని ప్రార్థన చేశాడంట. నిజం చెప్తే నమ్మరు.
దెబ్బకు విషం పోయిందంట. అంటే అడిగే విధానం వేరు. చెప్పండి, అంటే ఆ అక్కర ఆ చచ్చిపోతాడు ఇంకా మనిషి. అలా దేవుడు తెలుసు, నా భార్య నమ్ముకున్న దేవుడు ప్రార్థన చేస్తే మంత్రాలు గింత్రాలు యేసు నామమున కూడా తెలియదంట ఆయనకు. యేసున మా భార్య నమ్ముకున్న దేవుడా ఈ రెడ్డి గారిని బాగు చేయని ప్రార్థన చేస్తానే విషయం వెంటనే తగ్గిపోయిందంట. ఊర్లోకి వచ్చి ఆ రెడ్డి గారు వీళ్ళ భర్త వాళ్ళ భార్యను వచ్చి చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పారట. తర్వాత ఈ భార్య భర్త సాకులోళ్ళు ఇంకెందుకు మనం దేవుని సేవ చేద్దాం పదా అన్నట్టు. తర్వాత చిన్నగా వచ్చి అయ్యగారు చెప్పుకుంటే పాస్టర్ గారు సరే మందిరంలో ఉండమన్నారు. గుంటూరులో జరిగింది. ఆ మందిరంలో వండుకుంటూ చిన్నగా వాళ్ళు చిన్న సంఘానికి సేవకులై తర్వాత పెద్ద సంఘం అయిందండి. ఏదో వచ్చిన 2వ తరగతి 3వ తరగతి చదివిన 5 మనుషులు. కానీ నేను చెప్పేది ఏంటంటే మనకున్న ధైర్యం ఏదైనా మనకు నిజంగా ఏంటంటే మన దేవుడు ఏదో మనుషులు కల్పించిన కల్పన. వాళ్ళు ఏం చెప్తారు, మా దేవునికి 8 చేతులు ఉన్నాయి, 100 తలలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి, మా దేవుని 4 ఇంత పొడుగు ఉంటుంది. ఎన్నో వాళ్ళు పాప విచిత్రంగా చెప్తారు. పోనీ మీ దేవుని మంచితనం చెప్పంటే మా దేవుడు ఏం చేశాడు, శ్రీలంకకు పోయాడు, ఆయన చంపినాడు, ఆయన భార్యను తెచ్చుకున్నాడు, అంతే కదా. ఏముంది, మా దేవుడు ఏం చేశాడు, శ్రీలంకకు పోయాడు, ఆ శత్రువుని చంపేశాడు, వీళ్ళని చంపేశాడు, నా భార్యను. ఏం చెప్పుకుంటారు వాళ్ళు దేవుని గురించి? మన దేవుని గురించి అయితే మనం చెప్పే ఒక మాట ఏంటంటే, ప్రభువా నా పాపముల కొరకే నువ్వు మనిషిగా వచ్చినావు, నా కొరకే శిలువలో మరణించినావు, సమాధి చేయబడ్డావు, నా కొరకే తిరిగి లేచావు. ఒకవేళ ఇదే నిజమైతే జాగ్రత్తనండి, యేసుప్రభు నా కొరకు వచ్చింది నిజం, యేసుప్రభు నా కొరకు మరణించింది నిజం, యేసుప్రభు నా కొరకు తిరిగి లేచింది నిజం, నన్ను వెదకి పట్టుకుంది నిజం. ఇది నిజమైతే నా జీవితంలో ఆయన వాస్తవమైన వాడు, నా జీవితంలో ఆయన ఈజ్ ఏ రియాలిటీ, రియల్గా ఈజ్ ఎ ట్రూ అన్నమాట. ఈజ్ ఎ ట్రూ, ఆయన నిజంగా సత్యం. అందుకే యేసుప్రభు పేరు ఏం పేరు? సత్యం. ఏం పేరు ఆయన పేరు? మీరు అట్లా ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే మీ హృదయంలో ఎట్లుండాలంటే మీ ఒంట్లో వెంట్రుకలన్నీ అట్లా ఏమంటారు, జోమ్ అంటారు, ఏమంటారు, ఏం కావాలా, జోమ్ పడితే ఏమవుతుంది, ఒళ్ళంతా తిమ్మిరైపోవాలా. ఒళ్ళంతా తిమ్మిరైపోయి మీకు తెలియకుండా కళ్ళలోంచి నీళ్లు కారిపోవాలి. ఇంగ్లీష్ దాన్ని ట్రాన్స్ అంటారు. ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి, వశం అయిపోవాలి. కొందరు చుప్ అంటేనే చిన్నప్పుడు కథ విన్నా, వాడు మంత్రగాడు వస్తాడంట, చూ అంటేనే అది ఏదో అయిపోతుందంట. అంటే అది మన దేవుడు అలాంటి దేవుడు కాదు. చూచా అనేవాడు మన దేవుడు, మంత్రాల దేవుడు కాదు. మన దేవుడు ఏంటంటే రియల్. మనకున్న ధైర్యం ఏదైనా ఓడి ఇంత బాగుంచండి, మనకున్న ధైర్యం ఏదైనా ఏంటండి ధైర్యము? దేవుడు ఉన్నాడన్నా. ఒకసారి మేము వరంగల్ కడపలో ఉన్నప్పుడు ఆ మందిరం నిండా పందికొక్కులు, పాములు, పెద్ద పెద్ద ఎలుకలు, కోతులు, దోమలు, కుక్కలు. ఆ కుక్కలు చేసిన పనికి నాకు 40,000 ఖర్చు అయింది. ఎన్ని వేలు? 2-3 సార్లు కోతులను మందిరంలో ఎప్పుడు కోతులు ఉంటాయి, ఎప్పుడు ఫ్యాన్ ఎక్కి ఫ్యాన్ ఊపుతూ ఉంటాయి. ఫ్యాన్ ఎక్కి మందిరం నిండా ఫ్యాన్ నిండా. ఆదివారం అయితేనే మేము మీటింగ్లకి ఏం చేయాలంటే ముందు కింద అవి పుణ్యం చేసిపోతాయి. ఏం చేసిపోతాయి? పావనం చేసిపోతాయి. దేన్ని? మందిరం. కోతులు అదంతా కడగడమే మా పని. అలాంటి మందిరంలో ఉన్నాము. సరే మందిరం బాగాలేదు, వాతావరణం బాగాలేదు. మామూలుగా శుభ్రంకి వచ్చి లెటర్ ఇప్పించుకొని వేరే మందిరం మారుతాం. నేనేం చేసిన, కొంచెం మంచి మందిరం కడదాం అనుకున్నా. అంతవరకు 10 మంది సేవకులు మారారు, కానీ మందిరం కొత్తది కడదామని ఏ సేవకునికి అంటే వాళ్ళు తప్పనట్లే. ఈ పాములు, కోతులు, ఈ దిబ్బలు పడలేక నేను మందిరం కడదామని ప్లాన్ చేసుకొని, మందిరం స్థలమే లేదు. పక్కన స్థలం అనేది 10 సెంట్లు. 10 సెంట్లు అంటే ఇక్కడ దగ్గర 5 గుంటలు, దగ్గర 4.5 గుంట, 5 గుంటలు తీసుకోవాలా. సరే నేను 20 గుంటలు తీసుకుందామన్నా. ఎన్ని గుంటలు? 5 గుంటలు తీసుకునేదే దేవుడు కనబడతాడు నీకు. ఎన్ని గుంటలు తీసుకుందామన్నా? 20 గుంటలు. మీరు చెప్తే నమ్మరు. చేతిలో పైసలు ఏంటంటే 300 అప్పు ఉంది. ఎంత ఉంది? 300 అప్పు తీర్చాలంటే మాట్లా. మేమున్న అప్పుడు మాకు జీతం ఎంత? నెలకు 2,000 జీతం. ఎంత మా జీతం ఎంత? 2,000కి సేవ చేసిన భార్యాభర్త, 2 పిల్లలు. 2,000. అది ఒక నెలకు ఒకసారి ఇవ్వరు. వారానికి 500 ఇస్తారు. వారానికి ఎంత ఇస్తారు? 5. ఒకసారి 500 కూడా రాదు కానుక. ఎంత వస్తుంది? 350 వస్తుంది, 330 వస్తుంది. ఇక 330 తీసుకొని సేవ చేయి. మళ్ళీ ఆదివారం అందరికీ బువ్వలు. మళ్ళా దాంట్లో మళ్ళీ ఆదివారం వచ్చేటోళ్ళందరికీ ఏంటి, శుభ్రంగా దూరం నుంచి వస్తారు. పల్లెటూరు అందరు పల్లెలే.
40 పల్లెల నుంచి వస్తారన్నమాట. వాళ్ళందరూ భూ ఉండల. సరే దాంట్లోనే సంసారం. విచిత్రంగా 20 సెంట్ల, మీరు నంబర్ చెప్తే 20 సెంట్ల మందిరానికి నేను ప్లాన్ చేసిన. దేవుడు 20 సెంట్లు అడిగితే 20 సెంట్లు ఇచ్చాడు. రియల్ ఇది. 20 సెంట్లు అయినాక మందిరం, స్థలం కొంటే వెంటనే మందిరం కడతారు. 2 డబ్బులు కావద్దా? మనం అంటే కనీసం 20 లక్షలు 50 లక్షలు ఉంటే మందిరం కడతాం. మీ నెంబర్ చెప్తే ఎంత ఉంది మందిరం పైసలు అంటే దానికి పెద్ద పెద్ద ఫోజు. ఎబ్రోని కడప బేర్షవాళ్ళు పెద్ద సేవకుడు కురియన్ గారు, శాంసంగ్ గారు చేశారు. వాళ్ళని పిలిపించిన, వాళ్ళు బస్సు వేసుకొని వచ్చినారు. వాళ్ళు బస్సు పెట్రోల్ డబ్బులు కూడా లేవు నా దగ్గర. వాళ్ళు 30 మంది వచ్చారు. మందిరానికి పునాది వేస్తాడు, పునాది ఎట్లుందో చూద్దామని అందరూ వచ్చారు. వాళ్ళకి బువ్వలు వండి చికెన్ డబ్బులు లేక షాపులో అప్పు తెచ్చిన. షాపులో అన్న మీటింగ్ పెట్టుకుంటానమన్నా, ఒక పెద్దవాళ్ళు వస్తాడు. సరే తీసుకెళ్ళాను, 5 కిలోలు చికెన్ ఇచ్చాడు. మళ్ళీ వారం కల్లా ఇస్తానని చెప్పిన. 5 కిలోలు చికెన్ తెచ్చి డబ్బులు కట్టిన. బుడగంగా అంటే బుడక్ అంటది, జోబులు ఇట్లా తీసి మొత్తం తీసి 300 రూపాయలు ఉన్నాయి. ఆ 300 కవర్లో పెట్టి ఆ ఎబ్రోని సేవకుడు కురియన్ గారు పెద్ద ఆయన వస్తే ఆయన 300 కానుక పెట్టిన. అడగరు కదా, ఇంతనే అడగరు కదా. ఆ 300 ఆయన కానుక పెట్టిన. 20 సెంట్ల స్థలంలో మందిరం మొదలుపెట్టిన. విశ్వాసులకు పని పెట్టిన. 16 పిల్లర్లు. ఎన్ని పిల్లర్లు? కుటుంబానికి ఒక పిల్లర్ తవ్వాలన్న గుంత. ఎంత సమర్పణ ఏంటి? విజయీ చరణ్కి ఒక గుంత, ఈ ప్రియకు ఆ ప్రియకు ఒక గుంత, అట్లా ఒక్కొరికి భూషణమ్మకి ఒక గుంత. గుంతలు అప్పగించేసి మీరు నంబర్ చెప్తే ఒకరు ఎందుకు గుంతలో 9 ఫీట్లు తీయాల. నంబర్ చెప్తే గుంతలోకి దిగితే మనుషులు కనబట్ల, అంత గుంతలు తీసేశారు. వారంకే గుంతలు అయిపోయినాయి. మందిరం అయిపోయింది. గుంతలు అయిపోయినాయి. దగ్గర 60 లక్షలు అయింది మందిరానికి. 300 గతి లేనివానికి ఎంత వచ్చింది మందిరానికి? 60 లక్షల రూపాయలు మందిరం అయింది. మీరు వెళ్ళి చూడండి. చాలా అద్భుతంగా సేవకుని ఇల్లు, సండే క్లాసు, మందిరం. అరే ఇదేంది ఇంత ఫాస్ట్ గ్రోత్ ఎట్లా? 5 ఏళ్లలో ఇదంతా జరిగింది. 5 ఇయర్స్లో మందిరము, పెద్ద సండే క్లాసు, 2 సేవకుని క్వార్టర్సు, మళ్ళా తర్వాత అన్ని ఫెసిలిటీస్. ఏమిటిది? మనకున్న చెప్పరేంటంటే మనకున్న ధైర్యం ఏదనగా. ఏమి ధైర్యము? ఆయన చిత్తానుసారంగా ఆయనకు మహిమ కలుగుటకై మనం ఏది అడిగినా ఆయన అది మనకు అనుగ్రహించు. నా దేవుడు ఎందుకు ఇవ్వడు? ఆ ధైర్యమే ప్రార్థనకు మూలం. ఆయన ఏం చేసాడు? సాగల నాగపేమ ప్రార్థన చేశాడు. నా భార్య నమ్ముకున్న దేవుడా అని ఏడ్చాడు. ఏడుస్తాని విషయము పోయింది. దేవుడికి అంత గొప్పతనం ఉందండి. మనకు తెలియదు ఆయన గొప్పతనము. దిక్కులేని వాళ్ళకి దేవుడే చెప్పరేంటంటే దిక్కులేని వారికి. అబ్బా భలే చెప్పారు మీరు. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. మీకు ఎందుకు దేవుడు దిక్కు కాదండి? మీకు దిక్కులున్నాయి. మీకేంటి? మీకు దిక్కులున్నాయి. మా నాయన ఖతార్ నుంచి 50 లక్షలు పంపుతాడు, ఇంకా నీకు దిక్కు. మా నాయన ఏసీపీ మాకే మన ₹1 బ్యాంకులో పెట్టినాడు, నీకు దిక్కులున్నాయి. యేసయ్య ఎవరికి దేవుడు? దిక్కులున్న వాళ్ళకి కాదు, దిక్కులేని వారికే యేసయ్య దిక్కు. మీకు దిక్కులున్నాయనుకో దేవుడు నీకు దిక్కు. మళ్ళీ చెప్పండి చూద్దాం. ఆడికి వస్తాడైనా. మీరు నంబర్ చెప్తే నువ్వు నీయలు కనుక ఆ హాగరు కొడుకు చచ్చిపోతాడు. నేను యాక్షన్ చేయలేను కానీ 13 ఏళ్ళ కొడుకు చచ్చిపోతా అంటే 14 ఏళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఇస్సాకు పుట్టినప్పటికీ ఇష్మాయిల్కి 13 ఏళ్ళు. ఇస్సాకు 1 ఇయర్ అనుకోండి అని 14 ఏళ్ళు. ఎవరు 14 ఏళ్ళు చేయెత్తానరా? అజేష్ చైత్ర గొర్రెది పైకి ఎత్తురా. అంత పిల్లగాడు చేయించు. అయిపోయింది రేఖ సీన్ అయిపోయింది. అంత పిల్లగాడు మమ్మీ నీళ్ళు, అమ్మా నీళ్ళు, అమ్మా నడవలేనే, అమ్మా అమ్మా పడిపోయాడు, కూలిపోతానే ఆ దిక్కులేని తల్లి చెప్పండి భర్త వదిలేశాడు. చెప్పండి శుభ్రంగా భర్త ఏం చేశాడు? ఓ వాటర్ బాటిల్ కొనిచ్చి పంపించేశాడు. చెప్పండి అమ్మా. ఏమైనా పైసలు ఇచ్చిండా? ఏమో పంపించేటోడు ఒంటెన్న ఎక్కించి 2 పని 318 మంది దాసులే ఉన్నారు ఇంట్లో. ఇంత మొనగాడిన అబ్రాం కొడుకును కన్నాడు శుభ్రంగా. కొడుకును కానీ పంపించడం 2 ఒంటెలో 4 పనివారో పల్లకీన ఇచ్చి పంపాలి కదా. వాటర్ బాటిల్ కొనిచ్చాడు. నీళ్ళ తిత్తి అంటే ఏం తిత్తి? అది తాగితే దేవుడు చూసు. ఏం మనిషి ఆ మనిషి అలా. ఆయన తప్ప అనడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఏంటో మరి మనం ఆత్మీయంగా ధ్యానించాలా. ఇప్పుడు ఆమెకు నీళ్ళ బాటిల్ అయిపోయిన తర్వాత తినే తిండి కూడా లేదు. అడవిలో ఎడారి
ఎక్కడ పోలో తెలియదు పాపం ఆమెకు. చెప్పండి, ఆమె సొంతూరు పుట్టినలే ఐగుప్తు. పుట్టినలేది ఐగుప్తులో వాళ్ళ అమ్మా నాన్న దిక్కులేక దాసిగా అమ్మేసిండ్రు. ఎవరిని? ఆ దాసి దిక్కులేంది పాపం. అమ్మా నాన్న కూడా అమ్మేసిండ్రు. ఏముందా, భర్త వదిలేసిండు, అమ్మా నాన్న అమ్మేసిండ్రు. అలాంటి వారికి దిగొస్తాడు. అలాంటి వారికి ఏం ఉదయ్ కిరణ్ ఎవరు దిగొస్తాడు? నాకేమిలే, మా నాయన కానిస్టేబుల్, మా నాన్న నాకు సహాయంగా, నీకు గుడ్డు సున్న వస్తాయి. మా నాయన నాకు మంచి సంబంధం తెస్తాడు, మా నాయన మంచి సంబంధం తెస్తాడు. నేను సూపర్ ఉన్నా, ఏందనుకున్నా, నా సూప్కే పడిపోతారన్నావు అనుకో, అవుట్. నీ కథ అవుట్. ప్రభా నాకు దిక్కు లేదు ప్రభా, మా నాయన దిక్కు కాదు. చెప్పడే, మా నాయన దిక్కు కాదు, మా అమ్మ దిక్కుగా, నాకు ఎవరు దిక్కు లేరు. హాగరు నేను, నా పేరు ఏం పేరు? హాగరు. దిక్కులేని దాన్ని. ప్రభా నాకు నువ్వు సాయం చేయకపోతే ఎట్లా? ఆ కడుపులో నుంచి రావాలి ఆ బాధ. దిక్కులేని వానికి వచ్చే, ప్రభా నాకున్న రోగం ఉంది, ఈ రోగం ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎన్నో విధాల పునటి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయేను. ఆమెకేందంటే ఎన్నో విధాల తన ప్రయత్నాలు చేసింది. అక్కడ రాయబడింది, తిప్పలు పడిందంటే. ఏమంట ఉందా మాట? చెప్పండి. లేదా? ఏమండి, చదవలేదు ఇప్పుడు మీరు? ఎన్నో తిప్పలు, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి, అక్కడ రాయబడింది. అందరు చెప్పండి, మరింత సంకటపడను. చెప్పండి, హాస్పిటల్కి ఒకసారి పోతే 5,000 అవుతుంది ఈ దినాలు. ఊరికి చిన్నదానికోసం పోయినా ఇన్ని టెస్టులు రాస్తాడు వాడు. పెథాలజీకే మొత్తం గుండె అయిపోతాం మనం. వాడు తీసుకునేది 300, పెథాలజీకి 5,000 అవుతుంది. నిజమండి. అంత చేసి వాడు రాసే మందులు ఎంత? 500, 300 మందులు రాస్తాడు. ఒకసారి 300 కూడా కావు. అట్లా మొత్తం పైసలన్నీ అయిపోయినాయి. ఆరోగ్యం పోయింది. 12 ఏళ్ళ నుంచి దిక్కు లేదు ఆ అమ్మాయికి. భర్త పెళ్ళి ఎవడు చేస్తున్నలేదో మనకు తెలియదు, పెళ్ళి అయిందో లేదో తెలియదు. రోగం ఒకటి మిగిలింది. అందరూ వచ్చి కంపు వాసన. ఆ దినాల్లో ఈ రోగం ఉన్న వాళ్ళని దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఈ రోగం ఉన్న వాళ్ళని చెప్పండి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఎంత బాధపడిందో. దిక్కులేంది. వచ్చింది, యేసయ్య వచ్చాడంట. ఆయన వస్త్రం చెంగు ముడితే బాగవుతాడేమో అనుకుంది. వెనకానికి వచ్చింది, ఆయన ముందు వెళ్తున్నాడు. అట్లా వచ్చి ఎట్లా దిక్కులేంది. చెప్పండి, హాగర్ చెప్పలేనండే, దిక్కులేంది వచ్చింది పాపము. అట్లా వెనకాల వచ్చి వంగి ఆయన వస్త్రం తాకింది. రోగిష్టిది కదా, ఆ రోగిష్టి తాకితే కూడా బైబిల్ చెప్తుంది అది పండుకున్న స్థలం ముట్టుకుంటే కూడా వాడు అపిత్రుడంట. రక్తస్రావం అయినప్పుడు ఆ స్త్రీ తాకిన ప్రతి వస్తువు అపవిత్రం. ఆమె కడగా ఉన్న స్త్రీ. ఇప్పుడు ఈ రోగంతో 12 ఏళ్ళ నుంచి కడగా ఉంది. ఎవరు ముట్టుకోవట్లే, ఎవరు తాకట్లే, ఎవరు చేర్చట్లే. సరే ఈ రోగం సచ్చేట్లు స్కెల్టన్ అయిపోయింటుంది. ఏమైంటుంది? స్కెల్టన్ అయిపోయింటుంది. ఇంకా దీని గురించి చెప్పొద్దు నేను వాక్యంలో. కాబట్టి స్కెల్టను వచ్చింది, దిక్కులేంది, అవసరం తాకింది. అద్భుతం. యేసుప్రభు వెంటనే ఆగిపోయాడు. నన్ను ఎవరో ముట్టినారన్నాడు. ఏమన్నాడు? పేతురు వచ్చి పెద్ద హీరోలాగా, ఏంది ప్రభువా ఎవరో ముట్టారన్నో, అందరు నీ మీద పడతారన్నాడు. అందరు నీ మీద, అందరూ హీల్ అయినారు లేదో నాకు తెలియదు, కానీ ఈమె మాత్రం హీల్ అయింది. ఇక్కడ విషయం ఏంటంటే, దిక్కు లేకుండా, ఆధారము లేకుండా జీరో అయిపోయిన స్త్రీ ఆమె. నీకు కూడా దేవుడు సాయం చేయాలంటే, నీకెవరో హాస్పిటల్ ఉంది, నాకేం యశోదలో చూయించుకుంటా, నాకేం అక్కడ చూయించుకుంటా, నాకేం ఇక్కడ చూయించుకుంటా అంటే పో అంటాడు ఆయన. ఆశ రోగం వచ్చినప్పుడు ఎక్కడ పోయాడంట? వైద్యులను ఆశ్రయించినందున. చెప్పండి, అంటే వైద్యులను ఆశ్రయించొద్దని కాదు, కానీ నువ్వు ముందు ఎవరిని ఆశ్రయించాలా? ఆయన హిజ్కియా పెద్ద రోగం వచ్చింది, ఆయన క్యాన్సర్, పుండు పుట్టింది ఆయనకు. బైబిల్లో హిజ్కియాకు క్యాన్సరే, ఆసాకు క్యాన్సరే. చెప్పండి, హిజ్కియాకు క్యాన్సరే, చెడ్డ పుండు పుట్టిందంటే వాళ్ళకు. ఆ పుండు పుట్టిన హిజ్కియా ఏం చేశాడు? చచ్చిపోతామని చెప్పాడు యెషయా ప్రవక్త. ఒకసారి తలుపు దగ్గరికి వెళ్ళి, రాజు ఆయన తలుపు చాటుకి వెళ్ళి గోడ చాటుకి వెళ్ళిపోయాడు. గోడ చాటుకి వెళ్ళి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. మీరు ఎప్పుడన్నా గోడ చాటుకి వెళ్ళి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశారా? ఒక్కసారైనా వచ్చి, ప్రభా నాకు కష్టం ఉంది, నేను దిక్కులేని దాన్ని, నువ్వే చెప్పినావు దిక్కున్నోళ్ళు కానీ దేవుడు. చెప్పండి, దిక్కున్నోళ్ళకు దేవుడైనా కాడు, దిక్కులేని వాళ్ళకే నువ్వు దేవుడు అంట. కాబట్టి నాకు నిజంగా ఈ విషయంలో ఎవరు ఆధారం లేదు, ఎవరు దిక్కు లేరు, నాకు నువ్వే దిక్కని మీరు కన్నీళ్ళు గోడసాటున గార్చేట్లుగా ఉన్నా, ఎలుగెత్తి విలిపించేట్లున్నా,
నాకు సాయం చేయవా అని బతిమలాడుకున్నా, వంగి ఆయన వస్త్రం ముట్టడానికి ధైర్యం చేసిన, ప్రభు నీ స్వస్థతను నీ కార్యమును నెరవేర్చు. అది మనకున్న ధైర్యం. ప్రభు మాటలు దీవించుగా. ప్రార్థనలోకి వెళ్దామండి. రేపు రాత్రికి ఆల్నైట్ పేరుంది. ఏం ప్రేయరు? ఇది ఆఫ్ చేసుకోండి చాలు, ఉండండి. ప్రభు మాటలు దీవించుగా. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ వర్తమానం దీవించమని కోరుకుంటూ, నాకు కూడా చాలా దిక్కులు ఉన్నాయి. వైద్యులు ఒక దిక్కు, డబ్బు ఒక దిక్కు, అంగబలము, రక్షబలము, మాకున్న అశ్వబలము, ఎన్నో బలాలు ఉన్నాయి. ఆ బలాలు నమ్ముకుంటాం మేము. క్షమించండి దేవా, మాకు బలం లేదు. బలము లేని వారికి, దిక్కులేని వారికి, బలహీనులైన వారికి